హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మటన్ కర్రీ మరియు రాగి సంగటి ముద్ద తయారు చేస్తున్నాను. ఇది మస్తు టేస్ట్ ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను మటన్ కర్రీ కోసం 1 కేజీ మటన్ తీసుకున్నాను. ముందుగా మటన్ను మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక 2-3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసింది కదా. మ్యారినేట్ అయిన మటన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇద్దాం. మటన్ కర్రీ చేసుకోవడానికి ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడైనాక ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి. బగారా పువ్వు కూడా వేసుకోవాలి. 4 ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. ఈ కవస నీళ్ళు పోయే వరకు మూత పెట్టుకుందాం. ఒక 4 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. సగం స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక అర్ధగంట సేపు ఉడికించుకుందాం. కొద్దిగా కాజు, కొద్దిగా గసాలు, ఈ కొబ్బరిని ఇప్పుడు ఫ్రై చేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేద్దాం. మటన్ మంచిగా ఉడికింది. తర్వాత ఈ కొబ్బరి గసాల పేస్ట్ వేసుకుందాం. ఇంకో 10 నిమిషాలు ఉడకబెడితే అప్పుడు మంచిగా పర్ఫెక్ట్ ఉడుకుతుంది. చివరిగా గరం మసాలా పొడి వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకబెడితే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడదాం. అంతలోపు రాగి సంగటి తయారు చేసుకుందాం. రాగి సంగటి చేసుకోవడానికి ఈ గ్లాస్తోని 1 గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నాం. ఇదే గ్లాస్తోని 6 గ్లాసుల నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళు వేడైనాయి. ఇప్పుడు బియ్యం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అన్నం ఉడికింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. తర్వాత 1 గ్లాసు రాగి పిండి వేసుకోవాలి. ఇంతకుముందు వేసుకున్నాం కదా, అదే సైజ్ గ్లాస్తో వేసుకోవాలి.
ఇది కలపకుండా లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒక బాల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా మొత్తం రుద్దుకొని తర్వాత రాగి ముద్దను వేసుకొని ముద్దగా చేసుకోవాలి. ఎందుకంటే వేడివేడిగా చేయగలుగుతుంది కదా, అందుకోసం ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఎట్లయిందో చూద్దాం. మస్తు వచ్చింది, సూపర్ వచ్చింది. ఇప్పుడు మటన్ ముక్క తిని చూద్దాం ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి. సూపర్ ఉంది. సేమ్ నేను చేసిన విధంగా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.